భారత రాజ్యాంగాన్ని 368 నిబంధనల ప్రకారం 3 పద్ధతుల ద్వారా సవరిస్తారు. రాజ్యాంగ సవరణ విధానం గురించి రాజ్యాంగంలో 20వ భాగంలో ప్రస్తావించారు. అయితే ఇటువంటి భావాన్ని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి స్వీకరించాం. భారత రాజ్యాంగాన్ని మారుతున్న కాలాన్ని బట్టి సాధారణ మెజార్టీతో మార్చుకోవడం అంటే సింపుల్ మెజార్టీ, ఇది మొదటి పద్ధతి. రెండోది స్పెషల్ మెజార్టీ అంటే ఉభయ సభలు 2/3 మెజార్టీతో ఆమోదించబడినటువంటిది. ఇక మూడవది ఉభయ సభలు 2/3 మెజార్టీతో పాటు సగం రాష్ట్రాలు రాజ్యాంగ సభలో పాల్గొని ఆమోదించే పద్ధతి. దీన్ని సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది స్టేట్. ఇట్లా ఈ 3 పద్ధతుల ద్వారా భారత రాజ్యాంగాన్ని ఇంతవరకు కూడా 128 సార్లు సవరించారు. మొదటి రాజ్యాంగ సవరణ 1951 జూన్లో చేశారు. దీని ప్రకారము 9వ షెడ్యూల్లో మనకి భూ సంస్కరణల గురించి చేర్చడం అనేటువంటి జరిగింది. చివరగా ఇటీవల 2023 సెప్టెంబర్లో మరి 128వ రాజ్యాంగ సవరణ చేసి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు బిల్లు అర్జున్ రామ్ మేఘవాలే కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రవేశపెట్టడం, దీన్ని ఆమోదించడం అనేటువంటిది కూడా జరిగింది.